హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రస్టెడ్ ఫర్ కాంపిటేటివ్స్. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని లెసన్ వెనుక ఉన్న బిట్స్ యొక్క ఆన్సర్స్ని తెలుసుకుందాం. చాప్టర్ 5 శరీర కదలికలు. ఈ ఎక్సర్సైజ్ను ఫస్ట్ క్వశ్చన్, ఖాళీలను పూరించండి. ఎముకలలో ఉండే కీళ్ళు శరీరంలోని డాష్కు సహాయపడతాయి. ఎముకలలో ఉండే కీళ్ళు శరీరంలోని కదలికకు సహాయపడతాయి. ఎముకలు మృదులాస్థి కలిసి శరీరంలో డాష్ను ఏర్పరుస్తుంది. ఎముకలు మృదులాస్థి కలిసి శరీరంలో అస్థిపంజరంను ఏర్పరుస్తుంది. మోచేతి దగ్గర ఉండే ఎముకలు డాష్ కీళ్లతో కలుస్తాయి. మోచేతి దగ్గర ఉండే ఎముకలు మడతబందు కీళ్లతో కలుస్తాయి. డాష్ యొక్క సంకోచం ఎముకను కదిలించడానికి సహాయపడుతుంది. కండరం యొక్క సంకోచం ఎముకను కదిలించడానికి సహాయపడుతుంది. రెండవ ప్రశ్న, కింది వాక్యాలలో ఒప్పు మరియు తప్పులను సూచించండి. జంతువులన్నింటికీ కదలిక మరియు చలనం సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. ఇది తప్పు. మృదులాస్థి ఎముకల కంటే గట్టిగా ఉంటుంది. ఇది తప్పు. మృదులాస్థి ఎముకల కంటే మెత్తగా ఉంటుంది. మెత్తని ఎముకను మృదులాస్థి అంటారు. వేళ్లలోని ఎముకలకు కీళ్ళు ఉండవు. ఇది తప్పు. ముంజేతిలో 2 ఎముకలు ఉంటాయి. ఇది సరైనది. బొద్దింకలకు బాహ్య అస్థిపంజరం ఉంటుంది. ఇది ఒప్పు. మూడవ ప్రశ్న, కింది వాటిని జతపరచండి. ఇక్కడ వరుస 1లో కొన్ని అంశాలను, వరుస 2లో కొన్ని అంశాలను ఇవ్వడం జరిగింది. వరుస 1లోని అంశాలను 2లోని అంశాలతో జతపరచాలి. పై దవడ అనేది కదలని కీలు. చేప శరీరంపై వాజాలు ఉంటాయి. అలాగే పడవ ఆకారాన్ని కలిగి ఉంటుంది. పక్కటెముకలు గుండెను రక్షిస్తాయి. నత్త చాలా నెమ్మదిగా నడుస్తుంది. బొద్దింక బాహ్య అస్థిపంజరాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ పై దవడ అనేది కదలని కీలు. చేప శరీరంపై వాజాలు ఉంటాయి. పడవ ఆకారాన్ని కలిగి ఉంటుంది. పక్కటెముకలు గుండెను రక్షిస్తాయి. నత్త చాలా నెమ్మదిగా నడుస్తుంది. బొద్దింక బాహ్య అస్థిపంజరంను కలిగి ఉంటుంది. 4వ ప్రశ్న, కింది వాటికి సమాధానాలు ఇవ్వండి. బంతిగిన్నె కీలు అనగా ఏమి? మనము నడుము మరియు భుజము వద్ద బంతిగిన్నె కీలుని కలిగి ఉన్నాము. బంతిగిన్నె కీలు అనేది ఒక గిన్నె వంటి ఆకారంలో, బంతి వంటి ఆకారంలో ఉన్న ఎముక అనేది అమరి ఉంటుంది. ఇటువంటి కీలు అన్ని దిశల్లో కదలికలు కలిగి ఉంటుంది. పుర్రెలో కదిలే ఎముక ఏది? పుర్రెలో కదిలే ఎముక కింది దవడ. మనం మోచేతిని వెనుకకు మడవలేము. ఎందుకు? మోచేతి వద్ద మడతబందు కీలు ఉంటుంది. అది కేవలం ఒకవైపుకు మాత్రమే మడవడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల మనం మోచేతిని వెనుకకు మడవలేము. Thank you for watching our video. To get more knowledge, subscribe our channel.